నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. మిథున రాశి మిత్రులారా స్వాగతం. మీరు ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న ఆ మార్పు, ఆ అదృష్టం మీ తలుపు తట్టబోతుందా? లేక శని ప్రభావంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవ్వబోతున్నాయా? ముఖ్యంగా ఈ మార్చి 18 బుధవారం నుండి మార్చి 21 శనివారం వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. మీ ఇంట్లో గొడవలా? ఆర్థిక ఇబ్బందులా? లేక సంతాన సమస్యలా? వీటన్నిటికీ గ్రహాల గమనం ఏం చెబుతుందో ఖచ్చితమైన విశ్లేషణతో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో దోష నివారణకు ఒక అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నాం. మానసిక ప్రశాంతత, పాత గాయాల నుండి విముక్తి. మిథున రాశి వారు గత కొన్ని నెలలుగా మానసిక ప్రశాంతత కోల్పోయి ఉన్నారు. ఎవరికీ చెప్పుకోలేని బాధలు, నమ్మిన వారు చేసిన మోసాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. కానీ మార్చి 18 బుధవారం నాడు బుధగ్రహం ఇచ్చే బలం వల్ల మీరు పాత జ్ఞాపకాల నుండి బయటపడతారు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే రోజు ఇది. ఈ రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ కుటుంబంలో పెద్ద మార్పును తెస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. ఆర్థిక యోగము మరియు అప్పుల బాధ. ధనయోగము. మిథున రాశి వారికి రాబోయే 4 రోజుల్లో అప్పుల బాధ నుండి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఎక్కడో ఆగిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది. మీరు చేసే వృత్తిలో లేదా వ్యాపారంలో ఊహించని లాభాలు కనిపిస్తాయి. మీ బీరువాలో ఒక వస్తువు ఉంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శత్రువులపై విజయం. మీ చుట్టూ ఉన్న రహస్య శత్రువులు, మీ వెనక గోతులు తీసేవారు, మీ ఎదుగుదల చూసి ఓర్వలేక కుట్రలు చేసేవారు ఈ 4 రోజుల్లో బయటపడతారు. గ్రహాల అనుకూలత వల్ల మీ శత్రువులే మీ కాళ్ళ దగ్గరకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మార్చి 19 గురువారం నాడు గురుగ్రహ అనుగ్రహం వల్ల కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఎవరికీ భయపడకండి, సత్యం మీ వైపు ఉంది. ఆరోగ్య జాగ్రత్తలు. ఆరోగ్యం ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మార్చి 20 శుక్రవారం నాడు ఉదర సంబంధిత సమస్యలు లేదా కంటి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఆవేశం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని గుర్తుంచుకోండి. సంతానం మరియు విద్యార్థుల భవిష్యత్తు. మీ పిల్లల భవిష్యత్తు. మిథున రాశి తల్లిదండ్రులకు ఈ 4 రోజులు సంతోషకరమైన వార్తలు అందుతాయి. మీ పిల్లల చదువు లేక ఉద్యోగ విషయంలో మీరు పడుతున్న ఆందోళన తొలగిపోతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. పిల్లల కోసం మీరు చేస్తున్న త్యాగాలు వృధా పోవు. మార్చి 21 శనివారం నాటికి మీ ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చలు మొదలవుతాయి. అది మీ కుటుంబంలో కొత్త వెలుగు నింపబోతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనూహ్య మార్పులు. మిథున రాశి నిరుద్యోగులకు మరియు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఈ 4 రోజులు ఒక వరం. మార్చి 19 గురువారం నాడు మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా ఈమెయిల్ మీ కెరియర్ని మార్చేయబోతుంది. మీ బాస్ లేదా పై అధికారుల నుండి మీకు రావాల్సిన ప్రశంసలు వస్తాయి. ఎన్నో ఏళ్లగా ప్రమోషన్ కోసం లేదా జీత పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న మీ నిరీక్షణ మార్చి 20 నాటికి ఫలించబోతుంది. ఆత్మవిశ్వాసంతో ఉండండి. విజయం మీదే. భార్యాభర్తల మధ్య అనుబంధం. ఇది చాలా ముఖ్యమైనది. మీ దాంపత్య జీవితం గత కొంతకాలంగా చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ మధ్య దూరం పెరిగిందా? మార్చి 20 శుక్రవారం నాడు శుక్రుడి ప్రభావం వల్ల మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి నుండి ఒక ఖరీదైన బహుమతి లేదా సర్ప్రైజ్ ఆశించవచ్చు. సలహా: ఈ సమయంలో పాత గొడవలను తవ్వకండి, ప్రేమతో పలకరించండి. స్థిరాస్తి మరియు వాహన యోగం. సొంత ఇల్లు లేదా వాహనం కలలు కనే వారికి, మిథున రాశి వారికి ఈ మార్చి 21 శనివారం నాటికి ఆస్తి తగాదాలు పరిష్కారమై కొత్త ఆస్తి కొనుగోలుకు మార్గం సుగమం అవుతుంది. పూర్వీకుల ఆస్తి మీకు దక్కే అవకాశం 100% ఉంది. భూమి లావాదేవీలు చేసేటప్పుడు కాగితాలను 2 సార్లు తనిఖీ చేసుకోండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. విదేశీయ ప్రయాణాలు, వీసా అప్డేట్స్. విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు మరియు ఉద్యోగుల కోసం మీ వీసా ప్రక్రియలో ఉన్న అడ్డంకులు ఈ 4 రోజులు తొలగిపోతాయి. ముఖ్యంగా బుధవారం నాడు బుధగ్రహ అనుగ్రహం అనుకూలత స్థితిలో ఉండడం వల్ల విదేశీయ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి లాభాలు చేకూరుతాయి. దూరంగా ఉన్న మీ ప్రియతమ వ్యక్తుల నుండి మీకు శుభవార్త అందుతుంది.
మీ మనసుకి ఎంతో హాయినిస్తుంది. సామాజిక గౌరవం మరియు రాజకీయ యోగం. సమాజంలో మీ హోదా, మీరు 10 మందికి సహాయం చేసినా మీకు పేరు రావడం లేదని బాధపడుతున్నారా? ఈ మార్చి 18 నుండి 21 మధ్య మీరు చేసే ఒక సామాజిక సేవా కార్యక్రమం మీకు విపరీతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు లభించే సూచనలున్నాయి. మీ మాట తీరు ఈ 4 రోజులు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులని ఆకర్షిస్తుంది. నిలిచిపోయిన పనులు మరియు అదృష్ట మలుపు. మీరు ఎన్నాళ్లుగానో ప్రయత్నించి మధ్యలో ఆగిపోయిన పనుల గురించి మిథున రాశి వారు గత 6 నెలలుగా ఒక ముఖ్యమైన పని కోసం తిరుగుతున్నారు. కానీ అది పూర్తి కావడం లేదు. ఈ మార్చి 18 బుధవారం నాడు బుధగ్రహం ఇచ్చే చమత్కార శక్తి వల్ల ఆ నిలిచిపోయిన ఫైల్ కదులుతుంది. ప్రభుత్వ పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. నీ ప్రయత్నం వృధా పోదు అని దైవం మీకు ఒక సంకేతం ఇచ్చే రోజు ఇది. ధైర్యం వీడకండి. రహస్య ధనలాభం, ఇన్వెస్ట్మెంట్స్. ఊహించని ధనలాభము. మార్చి 19 గురువారం నాడు మీరు గతంలో మర్చిపోయిన ఇన్వెస్ట్మెంట్లు లేదా ఎవరికో ఇచ్చిన చేబదులు తిరిగి మీ చేతికి అందుతాయి. షేర్ మార్కెట్ లేదా బెట్టింగుల జోలికి ఈ 4 రోజులు వెళ్ళకండి. శని ప్రభావం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. కానీ ఆ డబ్బును దుబారా చేయకండి. పొదుపుపై అడుగులు వేయండి. శత్రువుల కుతంత్రాలు, మీ రక్షణ. మీ వెన్నుపోటు పొడిచే వారి గురించి మిథున రాశి వారు ఎదుగుదల చూసి ఓర్వలేక మీ బంధువుల్లోనే ఒకరు లేదా మీ తోటి ఉద్యోగి ఒకరు కుట్ర చేస్తున్నారు. మార్చి 20 శుక్రవారం వారి ముసుగు తొలగిపోతుంది. వారు మీపై వేసిన నిందలు అబద్ధమని అందరికీ తెలుస్తుంది. నిప్పు లేనిదే పొగరాదు, కానీ మీ నిప్పు లాంటి నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ఎవరికి మీ వ్యక్తిగత రహస్యాలు ఈ 4 రోజులు చెప్పకండి. ఆధ్యాత్మిక ప్రయాణం, మానసిక శాంతి. మిథున రాశి వారు ఎప్పుడూ ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటారు. మార్చి 21 శనివారం నాడు మీకు ఒక పుణ్యక్షేత్ర దర్శనం లేదా ఒక గురువును కలిసే అవకాశం లభిస్తుంది. మీ జాతకంలో ఉన్న పితృదోషాలు లేదా దృష్టి దోషం తొలగిపోయే సమయం. శనివారం సాయంత్రం శివాలయంలో దీపం వెలిగించండి. మీ మనసులో అలజడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. బంధువుల రాక, పాత గొడవలు, కుటుంబ కలహాలు, గతంలో ఆస్తి గురించి లేదా మాట పట్టింపుల వల్ల దూరమైన బంధువులు మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఒక శుభకార్య నిమిత్తం అందరూ ఏకమయ్యే అవకాశం ఉంది. సలహా: క్షమించడం వల్ల మీరు చిన్న బోరు మీ గొప్పతనం పెరుగుతుంది. పాత పగలను పక్కన పెట్టి సంతోషంగా గడపండి. అయితే డబ్బు విషయంలో మాత్రం స్పష్టంగా ఉండండి. కోర్టు కేసులు, లీగల్ చిక్కులు. న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నవారికి మిథున రాశి వారు గత కొన్ని ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతూ మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఈ మార్చి 19 మరియు 20 తేదీల్లో మీకు ఒక సానుకూల సంకేతం అందుతుంది. లాయర్ ద్వారా వచ్చే వార్త మీకు ఊరటనిస్తుంది. మీ ప్రత్యర్థులు రాజీకి వచ్చే అవకాశం 100% ఉంది. ధర్మమే జయిస్తుంది అని మీరు నమ్మిన సిద్ధాంతం ఈ రోజు నిజం కాబోతుంది. న్యాయం మీ పక్షాన నిలుస్తుంది. నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగ యువతకు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి ఫలితం లేక నిరాశలో ఉన్నారా? మార్చి 21 శనివారం నాడు మీకు ఒక అద్భుతమైన ఆఫర్ లెటర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ మరియు టచింగ్ రంగాల్లో ఉన్న వారికి ఇది ఒక గోల్డెన్ టైం. ఆ అవకాశం తలుపు తట్టినప్పుడు నిద్రపోకండి. మీ ఈమెయిల్స్ మరియు ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించే సమయం ఇది. విదేశీ యోగం మరియు స్థిర నివాసం. విదేశాలలో సెటిల్ అవ్వాలనుకునే వారికి మీ పాస్పోర్ట్ లేదా వీసా సమస్యలు ఈ 4 రోజుల్లో ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా మార్చి 18 బుధవారం నాడు ప్రయాణాలకు సంబంధించిన ప్లాన్స్ సక్సెస్ అవుతాయి. గ్రీన్ కార్డ్ లేదా పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు. దేశం కాని దేశం. మీరు పడుతున్న కష్టానికి ఒక దేవుడు మీకు ఒక మార్గం చూపిస్తున్నాడు. సంతాన ప్రాప్తి మరియు పండంటి బిడ్డ. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ₹1,000 ఖర్చు పెట్టి అలసిపోయారా? మార్చి 20 శుక్రవారం నాడు శుక్రుడి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో పండంటి బిడ్డ అడుగు పెట్టుతున్నారనే శుభవార్త వింటారు. మీ కడుపు పండబోతుంది. మీ వంశం నిలబడుతుంది. ఈ ఆనందం మీ జీవితంలో అన్ని బాధలను మర్చిపోయేలా చేస్తుంది. నమ్మకంతో ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఆఖరి హెచ్చరిక మరియు మహాపరిహారం. ఇది అత్యంత ముఖ్యం. మిథున రాశి వారు ఈ 4 రోజులు
పొరపాటున కూడా చేయకూడని తప్పు ఒకటుంది. ఎవరికీ షూరిటీ సంతకాలు పెట్టకండి. మీ పేరు మీద అప్పులు ఇప్పించకండి. శని ప్రభావం వల్ల మీరు ఇతరుల పాపానికి బలయ్యే ప్రమాదం ఉంది. శనివారం సాయంత్రం నల్ల నువ్వుల నూనెతో శివాలయంలో లేదా ఆంజనేయ స్వామి గుడిలో దీపం వెలిగించండి. ఓం నమో నారాయణ అని 11 సార్లు జపించండి. మీపై ఉన్న దృష్టి దోషం, గ్రహ దోషం పటాపంచలవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనయోగం కలగడానికి ఈ మంత్రం కీలకం. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతయం. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లక్ష్మీ అష్టోత్తర శ్లోకం. మార్చి 20 శుక్రవారం కోసం కుటుంబంలో శాంతి, భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగడానికి ఇదొక అద్భుతం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితం లోకైక దీపం కురం. ఇంటికి అదృష్టం వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. శని నివారణ మంత్రం. శని ప్రభావం వల్ల కలిగే ఆటంకాలు, అనారోగ్య సమస్యలు తొలగడానికి ఈ మంత్రం ఒక రక్షణ కవచాన్ని ఇస్తుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. సర్వ అరిష్ట నివారణ మంత్రము. ఎలాంటి కష్టాల్లో ఉన్న రక్షణ ఇచ్చే ఏకైక మంత్రం. ఓం హం హనుమతయ్య నమః లేదా ఓం నమో నారాయణాయ. వీడియో